వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మీడియా ముందుకు వచ్చిన పోసాని సారీ చెప్పకపోతే ఇక్కడే కోసుకుంటా. బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో ఇబ్బందులు పడ్డ భక్తులు. రేవంత్ రెడ్డి మీద ధూతి కథ చెప్పిన పట్టోట్ల కార్తిక్ రెడ్డి. వైద్య సిబ్బందికి తప్పని తిప్పలు, పరిష్కారం కావాలంటూ కమిటీకి ఫిర్యాదు. సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏబిఎన్ రాధాకృష్ణ అండ్ కో బెదిరింపులకు పాల్పడుతున్నారని పోసాని కృష్ణమురళి అన్నారు. సినిమా పరిశ్రమ కోసం తాను ప్రతిసారి ముందుకు వచ్చానన్నారు. తాను ఎప్పుడూ న్యాయం వైపే ఉంటానని, నాగార్జున కుటుంబంపై జరిగిన ఈ మాటల దాడిని పరిశ్రమలో అందరూ ఖండించారన్నారు. కానీ బాలకృష్ణ కుటుంబం మాత్రం ఈ విషయంపై స్పందించలేదన్నారు. తన కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు దూషించినా సరే ఆయన కుటుంబాన్ని నేను ఎప్పుడూ తిరిగి ఒక్క మాట కూడా అనలేదు అన్నారు. నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పోసాని. కొండా సురేఖ తనకు 30 ఏళ్లుగా తెలుసని, ఎందుకు నోరు జారారో తెలియదన్నారు. నాగార్జున ఎవరికీ హాని చేసే వ్యక్తి కాదని, అలాంటి మంచి వ్యక్తిపై మాట్లాడడం సరికాదన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ పెళ్ళై ముంబైలో ఉంటుందని ఆమె గురించి మాట్లాడడం సరికాదన్నారు. అక్కినేని కొండా సురేఖ ఘటనను కొంతమంది తనకు ఆపాదించి మాట్లాడుతున్నారని, పవన్ కళ్యాణ్ను తాను తిట్టినట్లు నిరూపిస్తే లైవ్లో గొంతు కోసుకుని చనిపోతానని సవాల్ చేశారు. అన్నెసరీగా అకారణంగా ఒక అన్నెసరీ కామెంట్ వచ్చింది, అది రాకూడదు. నాకు తెలిసి కొండా సురేఖ మేడం నాకు 25 ఏళ్ళు తెలుసు. వాళ్ళ మొత్తం మురళి గారు కూడా మంచి మనిషి. కొండా సురేఖ గారు రియల్లీ ఐమ్ టెల్లింగ్ యూ, చాలా హంబుల్గా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, ఫ్రెండ్లీగా కూడా చాలా మంచి ఆమె. మరి ఎందుకు నోరు జారిందో అది మేడమే ఆలోచించుకోవాలి. బట్ జారిన అన్బేరబుల్ కామెంట్, అది చాలా తప్పు. మేడం మీరంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఎవరైతే మీరు కామెంట్ చేశారో నాగార్జున చాలా హంబుల్ మ్యాన్, చాలా ఫ్రెండ్లీ నేచర్. నాకు 40 ఏళ్ళ నుంచి తెలుసు నాగార్జున గారు. ఎవ్వరికి హామ్ చేసే మనిషి కాదు. అలాంటి మంచి మనిషిని కామెంట్ చేయటం, అలాగే రకుల్ ప్రీత్ గురించి కామెంట్ చేయటం. ఆమెకి పెళ్ళయింది, పాపం పెళ్ళయింది, ఎక్కడో బొంబాయిలో ఉంటుంది. మీరన్న ప్రతి వర్డ్ వాళ్ళు దే క్రైమ్ లైక్ ఎనీథింగ్. ఒకసారి కన్సోల్ చేయండి, ఒకసారి ప్రెస్కే రండి. ఆడవాళ్ళని నా సోదరి సమానుడు అనండి, నాగార్జున బాబుని నా సోదరి సమానుడు అనండి. కలియుగ వైకుంఠంలో అలరారుతున్న తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజున శనివారం ఉదయం శమలయ్యప్ప స్వామివారి మురళీకృష్ణుడి అవతారంలో అశేష భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు, భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల మధ్య మలయప్ప స్వామివారు 5 తలల చిన్నశేష వాహనంపై ఊరేగారు. లక్షలాది మంది భక్తులను కటాక్షించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గోవిందుడి నామస్మరణతో శేషాచలం కొండలు మారుమోగిపోతున్నాయి. కాగా వైభవంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న సమయంలో తిరుమలలో అతి భారీ వర్షం కురిసింది. నిన్న మధ్యాహ్నం నుంచి గంటన్నర పాటు ఏకధాటిగా దంచుకొట్టింది. కొండపోతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భక్తులు తమ గదులకే పరిమితమయ్యారు. రేవంత్ రెడ్డి మీద ధూతి కథ చెప్పిన పట్టోట్ల కార్తిక్ రెడ్డి. హైడ్రా పేరిట సీఎం రేవంత్ రెడ్డి గ్లాడియేటర్ గేమ్స్ ఆడుతున్నాడని బీఆర్ఎస్ నాయకుడు పట్టోట్ల కార్తిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ సొంత అన్న తిరుపతి రెడ్డి ఇల్లు FTLలో ఉన్నది, దాన్ని కూల్చడు, కానీ పేదల ఇల్లు మాత్రం కూలుస్తాడు అన్నారు. మీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇల్లు మూసి పరివాహక ప్రాంతంలో ఉంది అని గుర్తు చేశారు. జవహర్ నగర్లో అందరికీ జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని చెప్తున్నారు. మీ మంత్రిని తీసుకుని పోయి జవహర్ నగర్లో పెద్ద చెత్తకుప్ప మీద డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియండి అని మండిపడ్డారు కార్తిక్ రెడ్డి. పాతకాలంలో వెనకటికి ఒకనికి ఇట్లనే పెద్ద మనిషిని ఒక పంచాయతీ చెప్తురా అని రచ్చబండ పిలిచిరంట. రచ్చబండ మీద కూర్చోగానే ఈ పెద్ద మనిషి చెప్పిండంట, ఇక మీరు అందరు దోతిలు ఇప్పుండ్రు అన్నాడంట. అరే నువ్వు పంచాయతీ చెప్పని నేనెందుకు దోతిలు ఇప్పాలని అడిగితే, నాకు మస్తు ఎండ కొడుతున్నది, మీ దోతిలు ఇప్పి షామియానా కట్టుండు అన్నాడంట. మళ్ళీ ఈ పెద్ద మనిషి కూడా దోతి ఉన్నది కదా, ఈయన ఇప్పొచ్చు కదా. ఊరి మీద దోతిలు కావాలి నాకు, నా దోతి మాత్రం పనికిరాదు. ఎందుకు చెప్తున్నా, మీ సొంత అన్నది FTL ఉన్నది ఆయన చెప్తానే ఉన్నాడు, దాన్ని కొట్టాడంట. మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళ మంత్రి జూపల్లి కృష్ణరావు గారు ఇల్లు ఉన్నది, మార్కింగ్ వేసిర్రు ఆయన ఇంటికి. మొన్న చెప్తున్నారు జవహర్ నగర్లో అందరికీ 150 గజాలు ఇచ్చి మంచిగా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అని. మీ మంత్రి గారిని తీసుకుపోయి జవహర్ నగర్ చెత్తల పెద్ద కుప్పల పైన కూర్చోబెట్టి డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టియాని.
మీకు కనిపించాయి, మీ మంత్రుల ఫామ్ హౌస్లు కనిపించాయి, మీ సొంత అన్నది అక్రమ కట్టడం అని మీ అన్న ఒప్పుకున్న గది కనిపించదు. బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆసుపత్రి సలహా మండలి సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాస్పిటల్ కమిటీ చైర్మన్ ఎంపీపీ దాసరి సునీత హాజరు కావడం జరిగింది. అలాగే కమిటీ కన్వీనర్ వైద్యాధికారి శ్రీమతి స్వాతి లక్ష్మి, సభ్యులు పసులూరు సర్పంచ్ కల్పనారెడ్డి, టీడీపీ మహిళా నాయకురాలు మానేరు కొండమ్మ పరమేష్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కాగా వైద్య కమిటీకి సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేశారు. నిండు గర్భిణీలు వైద్యశాలకు వచ్చినప్పుడు వారి సౌకర్యంగా కూర్చోవడానికి కూడా కుర్చీలు లేవు. హాస్పిటల్ విజిట్కు వచ్చిన వీఐపీలకు ప్రత్యేక గదులు లేవు. కనీసం వైద్య సిబ్బంది యూనిఫామ్ మార్చుకోవడానికి కూడా ప్రైవసీ లేదు. తదితర సమస్యల వైద్య సలహా మండలికి ఫిర్యాదు చేశారు వైద్య సిబ్బంది. రానున్న రోజుల్లో గర్భిణీ స్త్రీలకు అన్ని ఏర్పాట్లు కల్పించేటట్లు ప్రయత్నిస్తామని వైద్య కమిటీకి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది శ్రీ మోహన్ రావు, సిహెచ్ఓ మరియు పిహెచ్ఎస్ శ్రీమతి చెన్నమ్మ, సీనియర్ అసిస్టెంట్ శ్రీమతి సునీత, ఫార్మసిస్టు మహబూబ్, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసులు మరియు ధనంజయ, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చూసారు ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki